ఇప్పుడు మీరు రేపటి తరాన్ని ఒక నిర్మాణించే ఒక భావి భారత పౌరులు. ఇప్పుడు మీ ఆలోచన విధానం ఏంటి? స్కూలు, పుస్తకాలు, చదువు, ఉపాధ్యాయుల దగ్గర గొప్ప ఆలోచన విధానం నేర్చుకోవడం అంతే ఉండాలి తప్ప మిగతా విషయాల వల్ల మీరు మైండ్ డైవర్ట్ చేయవచ్చు. ఇప్పుడు అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి మిమ్మల్ని చాలా చెప్పండి. నాకు ఒక బాధ అవుతుంది. నేను కూడా మీలాంటి స్థితిలో ఉండి ఇక్కడ వచ్చినాని. నాకు ఒకప్పుడు ఏం లేదు, చిన్న ఒక గుడిసె, ఆ వర్షం వస్తే పొట్టు మొత్తం లోపల పిల్లలు పిల్లి లేకపోతుంది. అంటే ఇప్పుడు కాదు, నాకు ఇప్పుడు 55 years ఆ టైంలో. కానీ పట్టుదల ఉంటే మాత్రం ఎప్పుడు చదువు అనేది చదువు డబ్బులు ఎక్కువ కావాలని చెప్పి ధనవంతులైతేనే చదువుకోవాలని పొరపాడాలి. చదువు డబ్బు అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదువులు చాలా స్కూళ్ళు ఉన్నాయి, డబ్బులు పడతలేదు. వాళ్ళు అర్థున్నారా? అర్థలేదు చెప్పండి. అర్థలేదు కదా, మన డబ్బు సంబంధం లేదు కదా, చదువు డబ్బు. ఫ్రీగా చదువుకున్నప్పుడు వినియోగించుకొని మీ స్థితిగతులను అర్థం చేసుకొని, తల్లిదండ్రుల పరిస్థితులను అర్థం చేసుకొని, మన భవిష్యత్తులో మీరు ఏ విధంగా మన నిర్మాణం చేయాలి, ప్రజల కష్ట సుఖాలకు ఏ విధంగా కోరుకోవాలి అన్న ఆశయంతో మీరు ముందుకెళ్ళాలి. అంతే తప్ప మేము స్కూల్ చదివి బయటికి వెళ్ళి అక్కడ తిరగడం చేయడం టైం చేయడం వల్ల చేయడం. ఇట్లా నేను మీ స్థితి నుంచి వచ్చినవాడిని. కష్టంగా ఇంటర్మీడియట్ చదువుకున్నా. ఆ తర్వాత నేను ఆర్మీలో అయ్యా, సెలెక్ట్ అయ్యి ఆర్మీలో 25 సంవత్సరాలు పనిచేసి 2018లో రిటైర్ అయ్యి వచ్చాను. మనం అనుకుంటే సాధించేది ఏది లేదు. దెబ్బలు తిన్న రాయే పూజలు అందుకుంటారా, ఒక విగ్రహాలు తయారయ్యాయి. మన సమస్యలు అనేది దెబ్బలు మన ఇంట్లో ఉన్నాయి. కాకపోతే మనం పైకి ఎదగాలి అంతే కానీ అక్కడే నిలిచిపోకూడదు. మాకేం లేదు, మా అమ్మ నాన్నకి ఇది లేదు తిరిగి, అది తప్పు ఆలోచన ఉండదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చదువు లేదు కాబట్టి ఆ పరిస్థితిలో వాళ్ళు ఉండరు. మీరు చదివిపిస్తుంటే మిమ్మల్ని మీరు ఎక్కువ పోవాలి. మరి సమాజంలో ఇంకోటి, ఇప్పుడు ఈ రోజుల్లో సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి? వైజ్ఞానిక దృక్పాదం. ఇప్పుడు మీ చేతిలోనే మొత్తం సైంటిఫిక్ ద్వారా నిర్మాణం చేసినవే మీరు చేసుకున్న ఏం చేసింది? ఇంద్రానికి ఏం అక్కడ పోయి ప్రజ్ఞాపం అక్కడ దిగి అక్కడ చంద్రపాయల కోసం అక్కడ ఉన్న ఫోటోలు మొత్తం తీసుకొని వచ్చిందా? ఎవరు పంపించారు అవి? సైంటిస్ట్ నిర్మాణమే కదా. ఏ మంత్రాలు, ఏ పాపాలు, ఏ శక్తులు ఇవన్నీ కాదు కదా. విశ్వాసాలను పరిశోధిస్తున్నది మనకు అంత టెంపర్ ఉన్నది. అక్కడి నుంచి చూసుకుంటే మన జీవన విధానం వరకు ప్రతి నిత్యం ప్రతిరోజు సైన్స్ వాడకుండా ఒక్కరోజు కనీసం మనం గడపలేదు. ఓన్లీ పెట్టుకునే సార్ ఓపెన్ పెట్టారు. అది మొత్తం సైన్స్ పైన అవగాహన పెంచండి. ఒక సైంటిస్టులు కావాలని ఆలోచన చేసుకోవడం, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, లాయర్లు కావాలి, అడ్వకేట్లు కావాలి, ఐఏఎస్ ఈ ఒక గోల్ పెట్టుకొని ఆ వైపు మీరు వెళ్ళండి. అంతేకాని సమాజం మిత్రులకి దయచేసి సమాజం వేస్ట్ చేయదు. మీ సమయం మొత్తం చదువు పుస్తకాల పైన ఏకాగ్రత పెట్టి చదవండి. అప్పుడు మీ లైఫ్ ఎందుకు వాళ్ళు ఎందుకోండి దోస్తులు కాల్చేందుకు వాడి కన్నా రథాను వాడకం తీసుకుపోయి వీధి తీసుకుపోయి రకరకాలుగా దాని సమయం ఉపయోగిస్తారు. ఎంతమంది ఈ తిరిగాలు పెట్టాలి, మీ అమ్మ నాన్నలు ఎలా సంబంధం పెట్టగలరు? వాళ్ళు మిమ్మల్ని కనుక మీ పైన ఆచరణ లేదు. నా పొద్దు చదువుతున్నారు, రేపు మాకంటే ఈ గతి వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది, కానీ మా బిడ్డల మీద రాకూడదు. వాళ్ళకు ఒక మంచి ఉన్నత స్థానంలో సమాజంలో గుర్తింపు పొందే విధంగా వర్గాలని ఆశ ఉండదు కదా. ప్రతి ఒక్క తెలంగాణలో అమ్మాయిలు నిలువుగా అది వాళ్ళ కాలం నెరవేరుతాం. ఆ వైపు వెళ్ళండి. ఇలాంటి సహకారాలు ప్రోగ్రాంలు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఎందుకంటే మీలాంటి వాళ్ళ పైన చాలా అవగాహన ఉంది. ఈ బిడ్డలు ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా జీవితాన్ని మార్పు చెందాలని ఆలోచించుకోండి. మరి ఇలాంటి ప్రోగ్రాం మహమ్మదీ గారి ఇన్వైట్ చేసినందుకు
మరి వారికి వీళ్ళందరూ ఇక్కడ ఉంటున్న వారికి అందరికీ విజ్ఞాన తరఫు నుంచి వందనాలు తెలియజేస్తూ మీ ముందు